నమస్కారం. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం అండి. సీతా శర్మ గారు, మరి ఎప్పుడు కూడా అందరూ మిమ్మల్ని ఎక్కువగా అమ్మవారి పూజ చేస్తూ ఉంటారు కనుక రెమెడీస్ చెప్పండి, అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలో చెప్పండి, ఇలా అడుగుతూ ఉంటారు కదా. మరి దసరా నవరాత్రులు రాబోతున్నాయి, ఆడవాళ్ళందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజించే సమయం. మరి ఈ దసరా నవరాత్రులు పిల్లలందరికీ కూడా హాలిడేస్ కనుక చాలామంది మంత్రోపదేశం చేయించాలని, ముఖ్యంగా సరస్వతి అమ్మవారి పూజ కూడా ఉంటుంది కదా, మంత్రోపదేశం చేయించాలని అనుకుంటూ ఉంటారు కదా. మరి ఈ దసరా శరన్నవరాత్రులు మంత్రోపదేశం చేసే అవకాశం ఉంది, ఒక్కసారి వివరాలు చెప్తారా? తప్పకుండా. అయితే 19వ తారీఖు సోమవారం రోజున సరస్వతి అమ్మవారిది పూజ ప్రాసెస్ అనేది ఉంటుంది. అయితే ఆ రోజున మంత్రోపదేశం కోసం చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఉదయం పూట నుంచి, అంటే ఉదయం 7 గంటల నుంచి వచ్చి పెడుతూ ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా అలాగే అనమాట. అయితే ఆ ఒక్కరోజు మంత్రోపదేశం కోసం మాత్రం ఎటువంటి ఫీజు అనేది లేదనమాట. గత సంవత్సరం కూడా అలాగే అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా అలాగే 19వ తారీఖున సోమవారం రోజున సరస్వతి అమ్మవారి మంత్రోపదేశానికి చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే, ఎందుకనంటే ఫీజు అనేది ఏది కూడా లేదు. మామూలుగా వాళ్ళే వచ్చిన వాళ్ళు సాధారణంగా ఏంటంటే ఉచితంగా ఉండకూడదని చెప్పేసి గురుదక్షిణగా అనేది వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది తప్పించి ఫీజు అనేది మాత్రం లేదు. ఇలా తెలియచేయటం వల్ల ఏమైందంటే, ముందుగా గత సంవత్సరం కూడా చెప్పటం వల్ల ఊర్ల నుంచి కూడా ఎక్కువ మంది వచ్చారు. జనరల్గా అయితే అపాయింట్మెంట్, కన్సల్టేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో అదే ఫీజు తోటి చక్కగా మీరు జర్నీ చేసి, అంటే ముందుగా చెప్పి ఉంచేది ఏంటంటే, దూర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది వచ్చారు. లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది వచ్చారు. సో ముందు తెలియచేసేది అది, ఎటువంటి ఫీజు అనేది ఉండదు. మన సరస్వతి పూజ రోజు అది 19వ తారీఖు సోమవారంన, అది చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, స్త్రీలు పురుషులు వయసుతో సంబంధం లేకుండా ఎవరికైనా సరే సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అనేది తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, అంటే గత సంవత్సరం తీసుకోవడం, అంతకుముందు సంవత్సరం, అంటే ప్రతి సంవత్సరం కూడా వచ్చేడుతూ ఉంటారు. మళ్ళీ వస్తూ ఉంటారు అనమాట. ఎవ్రీ ఇయర్ అమ్మ మీ దగ్గరకు వచ్చి వెళ్ళిన తర్వాత బాగుంది అందుకని వస్తున్నాము అని చెప్పేసి వస్తారు. సో అందరికి కూడా సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అనేది ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి ఇవ్వటం జరుగుతుంది. ఓకే అండి. గత సంవత్సరం కూడా ఈ విధంగానే నిర్వహించడం జరిగింది, ఎంతో మంది రావడం కూడా సక్సెస్ అయింది. దాదాపుగా 1000 మంది పైగా వచ్చారు. చాలా టైం పట్టింది, మధ్యాహ్నం వరకు. నేను లైవ్లో 12 గంటల వరకు అని చెప్పి తెలియచడం జరిగింది, కానీ 3 గంటల వరకు వస్తూనే ఉన్నారు. సో ఊర్ల నుంచి వచ్చారుట, చాలా మంది తెలియజేశారు, అమ్మ ఊరు నుంచి వచ్చాము మేము, కొంచెం రావటం లేట్ అయింది, ట్రైన్ లేట్ అయింది, ఇలా రీజన్స్ అన్నమాట. కానీ చాలా హ్యాపీగా ఉన్నామమ్మా అని చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెడతామమ్మా మేము వస్తాము అని చెప్పేసి తెలియజేశారు. ఇప్పుడు 2-3 పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు కానీ ఉట్టప్పుడు అయ్యేటైతే కంపల్సరీ కన్సల్టేషన్ ఫీజు అనేది ఉంటుంది. అది ఆ ఒక్కరోజు మాత్రం ఉండదన్నమాట. సరస్వతి అమ్మవారి మంత్రోపదేశం కనీసం మన సర్వీస్ అనేది సంవత్సరానికి ఒక్కరోజైనా సరే లలిత అమ్మవారి అనుగ్రహం వలన ఈ మాత్రమైనా సరే మనం ఈ స్థితితో ఏంటంటే మన వల్ల 10 మంది బాగుంటున్నారు అనుకున్నప్పుడు వాళ్ళదే అనమాట. అంటే ఇంతకుముందు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు కూడా సరస్వతి అమ్మవారి మంత్రోపదేశం తీసుకున్న తర్వాత మా పిల్లలు బాగా చదువుతున్నారమ్మా అంటే ఇటువంటి మార్పులు, మంచి మార్పులు అనేది వాడు చూశారు. అందుకని చెప్పేసి ఉచితంగానే సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అనేది మన సోమవారం నాడు 19వ తారీఖున సరస్వతి పూజ రోజున మంత్రోపదేశం ఇవ్వటం జరుగుతుంది. చాలా చక్కటి విషయంతో కార్యక్రమం ప్రారంభించామండి. మొదటి కాల్ తీసుకుందాం మేడం. నమస్కారం, మీ పేరు? హలో, నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. రమీల మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1977 మార్చి 29. ఓకే, 1977 మార్చి 29. సమస్య ఏంటండి? గవర్నమెంట్ జాబ్ కావాలి మేడం. ఓకే అండి, సీతా శర్మ గారితో మాట్లాడండి. నమస్తే చెప్పమ్మా. నమస్తే చెప్పమ్మా. నాకు ఇన్ని ప్రయత్నాలు చేసిన గవర్నమెంట్ జాబ్ రావడం లేదు, వచ్చే సూచనలు ఉన్నాయా? ఓకే, అంటే గట్టి ప్రయత్నం చేస్తే వాస్తవంగా అయితే ఈ జాతక పరంగా వచ్చే అవకాశం అనేది ఎక్కువే ఉంది. అయితే దానికి శివుడికి అభిషేకం చేయించుకోవటం మంచిది. 5 సోమవారాలు, అలాగే ప్రతిరోజు ముత్యాల గొలుసు మెడలో ఉంచుకోవటం కూడా చాలా మంచిది. అంటే ఏంటంటే అది స్నానం చేసేటప్పుడు ఆ నీరు ఒంటి మీద పారటం అనేది చాలా మంచిది. ముత్యాల గొలుసు అనేది ఒంటి మీద ఎప్పుడూ కూడా నిత్యం ధరిస్తూ ఉండటం ఒకటి చాలా మంచిది. ఎక్కువగా ఏంటంటే రెమెడీస్ అనేది తెలియజేయడం జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కొంతమందికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో రెమెడీస్ని బట్టి ప్రశ్నాశాస్త్రం ద్వారా తెలియజేయటము అనేది ఉంటుంది.
అయితే ఈవిడ జాతకపరంగా మాత్రం గవర్నమెంట్ సర్వీస్ అనేది ఉన్నది, కొంచెం గట్టి ప్రయత్నము అనేది చేయటము మంచిది. అయితే అలాగే తనలో ఇప్పుడు కృషి పట్టుదల ఎలా అయితే ఉందో అలాగే ఆ పట్టుదల అనేది ఉండి గనక కొంచెం ప్రయత్నం చేస్తుంటే మాత్రం డెఫినెట్గా, అంటే దానికి కూడా వయోపరిమితి ఏమన్నా ఉంటుంటాయేమో అది వాడు చూసుకొని పర్సనల్గా ఎంతవరకు పాసిబిలిటీ అనేది చూసుకొని కనుక ప్రయత్నం చేస్తే తప్పకుండా గవర్నమెంట్ సర్వీస్ పొందే అవకాశము అనేది ఎక్కువగా ఉంది. 21 రోజులు 21 సార్లు గణపతికి ప్రదక్షిణాలు చేసిరండమ్మా, తప్పకుండా సంకల్పము అనేది నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మెరూన్ కలర్ ఒకటి చాలా బాగా కలిసి వస్తుంది, ఎల్లో కలరు, వైట్ కలరు కలిసి వస్తుంది, ఈస్ట్ ఫేజింగ్ అనేది కలిసి వస్తుంది. అలాగే ఏంటంటే రెండవది ఉత్తరము అనేది నార్త్ ఫేజింగ్ ఒకటి కలిసి వస్తుంది. ఈ 2 దిశలు కలిసి వస్తాయి అన్నప్పుడు ఏదైనా సరే గట్టి ప్రయత్నం అనేది చేస్తున్నప్పుడు ఆ దిశగా కొంచెం ప్రయాణం చేయటం అనేది మంచిది. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే మాత్రం తప్పనిసరిగా మనసులో ఉన్న సంకల్పము అనేది నెరవేరుతుంది. అలాగే ముత్యాల గొలుసును మాత్రం నిత్యం ధరించండి, అంటే మెడలో ఉంచుకోండి, చాలా మంచిది. సాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే మన మంగళసూత్రాల్లో కూడా 2 ముత్యాలు అనేది అందుకోసమే అనమాట, నల్లపూసలతో పాటు 2 ముత్యాలను కూడా గుచ్చుకోవటం అనేది ఉంటుంది. అది చాలా మంచిది కూడా వాస్తవంగా. ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ అనేది చేస్తూ ఉంటే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం వలన మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది. మీకు మాత్రం గవర్నమెంట్ సర్వీస్ పొందే అవకాశం ఎక్కువగా ఉంది, కొంచెం ప్రయత్నం చేయటం మంచిది. అయితే ఏమవుతుందంటే కొంతమందికి దృష్టి దోషము అనేది కూడా ఉంటూ ఉంటుంది. అది నమ్మచ్చా అమ్మ అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ వాస్తవంగా ఉంటుంది. దానికి ఏంటంటే ఏదైనా సరే ఒక మంచి ప్రయత్నం కోసం చెప్పేసి వీళ్ళు ప్రయత్నము అనేది చేస్తూ ఉన్నప్పుడు అది సక్సెస్ అయింది అవ్వలేదు అని తెలియక ముందుగానే వీడు ముందుగానే ప్రాపకంట కొంతమంది చేసుకుంటూ ఉంటారు. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ప్లానింగ్స్ కూడా పెట్టుకుంటూ ఉంటారు, వస్తే ఇది ఇలా ఉండాలి అలా ఉండాలి ఇవన్నీ. అయితే ఎవరు కూడా అంటే సాధారణంగా ఇది ఎప్పుడు కూడా తెలియచేయటం అనేది ఉంటూ ఉంటుంది, దృష్టి దోషం అనేది ఉంటుంది. కాబట్టి ముందుగానే కూడా దాని మీద ఎక్కువగా హోప్స్ పెట్టుకోవటం అనేది కానీ, లేదా అది ఎగ్జామ్ రాసాగానే అది వస్తుంది అని చెప్పేసి నేను ఇలా రాశాను, లేదా అది ఎంతవరకన్నా ప్రయత్నము అనేది వస్తే ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడే వాళ్ళు వచ్చినంతగా అంటే అది ఆ సంతోషం అట్లా అనిపిస్తుంది. కానీ అలా ఉండకుండా ఎలాగో జరిగేది జరుగుతుంది. సో దాని మీద ఎక్కువ హోప్స్ అనేది పెట్టుకోకుండా 10 మందితోటి చర్చలు అనేది కూడా చర్చించుకోకుండా ప్రయత్నం అంటే మన ప్రయత్నం చేస్తూ ఉండడం మన ధర్మం, మనం చేస్తూ ఉంటాం. అంత మాత్రం చేత అది వచ్చేస్తుంది వచ్చింది అని కూడా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. అది బెడిసి కొడుతూ ఉన్నప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. దాన్ని నరదృష్టి నరఘోష అని అంటూ ఉంటారు. ఇది ఇంతకు ముందు కూడా తెలియచేయడం జరిగింది. ఏదైనా కొన్ని వస్తువులు కొనుక్కొని వచ్చిన వెంటనే కూడా 10 మందికి అది ఏంటంటే సంతోషం కొద్దీ చూపిస్తూ ఉంటారు. ఆ చూపించటం అనేది కూడా ఏంటంటే నరదృష్టి నరఘోష. ఇప్పుడు వస్త్రాలు కానీ బంగారం కావచ్చు ఏవైనా సరే తీసుకున్నప్పుడు 10 మందికి నైబర్స్ కానీ వాళ్ళకి చూపించుకుని అది సాటిస్ఫాక్షన్ కోసం చూపించుకుంటారు. కానీ వాస్తవంగా దృష్టి దోషము అనేది ఉంటుంది. నరదృష్టి అంటే అందుకే ఓడలు బళ్ళు అవుతూ ఉంటుంటాయి. కొంతమంది అపరకోటీశ్వరులు కూడా పాపం ఫీజు కూడా ఇవ్వలేని పొజిషన్లో వచ్చామా మీ దగ్గరికి, మీ మంచి మాటలు విని ఏదైనా మాకు హెల్ప్ చేయండి అన్నటువంటి వాళ్ళు చాలామంది కూడా అమ్మవారి దేవల్ల మళ్ళీ కొంచెంగా లిఫ్ట్ ఇవ్వటము, కాస్త పైకి లేవటం అనేది జరుగుతున్నది. అదొకటి చాలా సంతోషం. ఎప్పుడు కూడా దృష్టి దోషం అనేది ఉంటుందా అన్నప్పుడు ఉంటుంది తప్పకుండా. కాబట్టి కొంచెం చాలా బ్యాలెన్స్డ్గా వెళుతూ ఉంటే మాత్రం నరదృష్టి నరఘోష నుంచి కాపాడబడటం అనేది ఉంటుంది. ఓకే అండి సీతా శర్మ గారు, మరి అలాగే ఈరోజు ఒక మంచి విషయంతో మన కార్యక్రమం ప్రారంభించాం. మరి అలాగే అందరికీ కూడా అన్ని కోరికలు సిద్ధించే విధంగా సర్వసిద్ధిమాలు అందిస్తున్నారు. అలాగే ఒక చక్కటి ఉద్దేశంతో యంత్రాన్ని కూడా అందిస్తున్నారు కదా, వీటికి సంబంధించిన వివరాలు ఒక్కసారి చెప్పండి. తప్పకుండా. శ్రీచక్రం గురించి అయ్యేటైతే అంటే చాలా తక్కువ ఎంత చెప్పినా అనిపిస్తుంది. అది చాలా మంది కూడా తీసుకుని వెళ్ళిన తర్వాత చాలా బాగుందమ్మా అని చెప్పారు. అయితే మొదటి నుంచి కూడా దాని గురించి తెలియచేయటం అనేది ఉంటూ ఉంటుంది. అది మామూలు పోస్టల్ సౌకర్యము కొరియర్ సౌకర్యం అనేది మాత్రం ఉంటుంది. అది గణపతితో కూడుకున్నటువంటి లక్ష్మి అమ్మవారు ఒకవైపు మరొక వైపు శ్రీచక్రం ఉంటుంది. చాలా చిన్నగా ఉంటుంది సైజు. ఎవరు అంటే కొంతమందికి ఏంటంటే భావన పెద్ద పెద్ద శ్రీచక్రాలేమో పెట్టుకోకూడదేమో పూజలు అని, కానీ పెద్దది కాదు, చాలా చిన్నగా ఉంటుంది. అది కూడా ఏంటంటే ఆల్రెడీ మనం పూజా ప్రాసెస్ అనేది చేసింది మనం అందిస్తున్నాం కాబట్టి మీరు మళ్ళీ పూజలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది బీరువా లాకర్లో పెట్టుకోమని ఉంచమని తెలియచేయటం జరిగింది. అయితే అందులో ఒక పేపర్ ఉంటుంది. పేపర్లో మంత్రం మాత్రం 108 సార్లు చదువుతూ ఉండటము, లేదా మీకు సమయము సహకరించినంత వరకు ఒక 5 సార్లు కానీ 9 సార్లు కానీ అది చదువుతూ ఉండటము చాలా మంచిది. తప్పనిసరిగా మనసులో ఉన్నటువంటి సంకల్పం అనేది నెరవేరుతుంది. అది ఆర్థికంగా కావచ్చు, ఎవరైనా వివాహం కోసం చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటే డిలే జరుగుతున్నటువంటి వాళ్ళు కూడా అది పెట్టిన తర్వాత శుభవార్త విన్నామమ్మా, మా అమ్మాయి వివాహం సక్సెస్ అయింది, సెటిల్ అయింది, అలాగే మా అబ్బాయిది మ్యారేజ్ సెటిల్ అయింది, ఇటువంటి వార్తలు వినటం అనేది కూడా జరిగింది. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం కానీ ఏదైనా సరే
మనసులో సంకల్పము అనేది నెరవేరిందమ్మా అని తెలియజేశారు. అలాగే సర్వసిద్ధమాల విషయానికి వచ్చేసరికి కూడా అంతే అనమాట. ఇది ఇంతకుముందు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వారికి మాత్రమే మనం రెమెడీస్లో భాగంగా ఇది తెలియచేయటం అనేది ఉండేది. అయితే అది తీసుకున్న తర్వాత చాలామంది బాగుందమ్మా అని తెలియచేయటం వల్ల మనం ఈ కార్యక్రమంలో తెలియచేయటం అనేది జరుగుతున్నది. సర్వసిద్ధిమాల విషయానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళు మాత్రమే డైరెక్ట్గా రావటం కానీ లేదా వాళ్ళని ఎవరినైనా సరే పంపించటం కానీ చాలా మంచిది. అప్పుడు వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు సర్వసిద్ధిమాల గురించిన విషయాలు అది ఎంత ఏమిటి వివరాలన్నీ తెలుసుకుని వచ్చిన తర్వాత ఇది సమస్య అని చెప్పేసి తెలియచేస్తే దానికి రెమెడీస్ అనేది రాసి అందచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. తప్పకుండా వాళ్ళతో పంపించడం కానీ మీరే డైరెక్ట్గా వచ్చినా పర్వాలేదు. రెమెడీస్ అనేది అందచేయటము తెలియచేయటము ఇన్నిసార్లు చేయాలి, సర్వసిద్ధమాల ధరించిన తర్వాత ఇది విధానము అని చెప్పేసి తెలియచేయటం ఉంటుంది. అందుకని చెప్పేసి అంటే పోస్టల్ సౌకర్యం లేదు అని చెప్పడానికి రీజన్ అది. వాళ్ళు వస్తే ఏంటంటే పర్సనల్గా మాట్లాడదలుచుకుని మాట్లాడతారు, తెలియచేస్తూ ఉంటారు. అందులోనే వాళ్ళన్నీ కూడా అంటే వాళ్ళ సమస్యలు ఏంటి అనేది కూడా సర్వసిద్ధమాల తీసుకున్నప్పుడు అదే అమౌంట్లోనే వాళ్ళ అడగటం అనేది కూడా ఉంటుంది. వాళ్ళది ఏంటంటే వాళ్ళ ఏంటి సమస్య అనేది తెలుసుకొని తప్పనిసరిగా పరిష్కార మార్గం చూపించడమే విజయ మార్గ కార్యక్రమం ప్రధాన లక్ష్యం కాబట్టి తెలియచేయటము. సో చాలా మంది కూడా అమ్మవారి అనుగ్రహం వలన సక్సెస్ అయ్యారు కాబట్టి తెలియచేయటము. సర్వసిద్ధమాల మాత్రం దాదాపుగా ఎటువంటి సమస్యనైనా సరే పరిష్కరిస్తుంది. అది చాలా మంది కూడా తెలియచేశారు కాబట్టి ఇది తెలియచేయటము అనేది ఉంటుంది. అలాగే ఏంటంటే శ్రీచక్రం అయితే మాత్రం కొరియర్ సౌకర్యం కానీ అలాగే మన మామూలు పోస్టల్ కానీ ఉంటుంది. సర్వసిద్ధమాల విషయానికి మాత్రం వారే ప్రత్యక్షంగా రావటం కానీ లేని పక్షంలో వాడు ఎవరైనా సరే హైదరాబాద్లో అందుబాటులో ఉంటే వాళ్ళని పంపించి అప్పుడు ఫోన్లో వాళ్ళ సమస్య ఏంటి అనేది ఫోన్ సౌకర్యంలో వాడు మాట్లాడి ఆ తర్వాత వాళ్ళతో అందచేయటం. మీరు ఎవరినైతే పంపించారో ఏ వ్యక్తులైతే పంపించారో వాళ్ళతోటి సర్వసిద్ధమాలని అందచేయటము అనేది ఉంటుంది. ఓకే అండి, మరి విన్నారు కదా. మరి మీకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే విద్య, ఉద్యోగం, విదేశయానం, గృహయోగం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఎటువంటి జాతక సమస్యలైనా సరే సీతా శర్మ గారు నేరుగా సంప్రదించవచ్చు. చిక్కడపల్లి హైదరాబాద్లో వారి ఆఫీస్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. అలాగే న్యూమరాలజీ ప్రకారం పేర్లో కరెక్షన్ కోసం, మంత్రోపదేశం కోసం, ఏ రత్నం ధరించాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎటువంటి రెమెడీ పాటించాలి వంటి విషయాలు తెలుసుకోవడం కోసం కూడా సంప్రదించవచ్చు. అలాగే శ్రీయంత్రం కోసం, సర్వసిద్ధిమాల కోసం కూడా సంప్రదించవచ్చు. శ్రీయంత్రాన్ని మరి పోస్టల్ ద్వారా, కొరియర్ ద్వారా కూడా పొందే అవకాశం ఉంది. సర్వసిద్ధిమాల కోసం మాత్రం నేరుగా సంప్రదించండి. మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించండి. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? కుమారి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయి గురించి. ఓకే, వారి పేరు? లక్ష్మీప్రియ. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? జూన్ 9, 1991. ఓకే, సమస్య ఏంటండి? అమ్మాయికి వివాహం. ఓకే అండి, సీతా శర్మ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. ఓకే, వివాహం ఎప్పుడు జరుగుతుందని అన్నారు? ఇక్కడే ఉంటుంది అమ్మ అమ్మాయి? హైదరాబాదా? కాదండి, ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్ అన్నారు కదా. ఓకే, అమ్మాయిది గట్టి ప్రయత్నం అనేది చేస్తే మాత్రం ఇప్పుడు ఈ ఎండాకాలం లోపుగా వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ లోపుగా మాత్రం తప్పనిసరిగా రేపు 2016 ఎండాకాలం లోపుగానే వివాహం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే మళ్ళీ వచ్చే పుట్టినరోజు లోపుగా వివాహం జరుగుతుంది. గట్టి ప్రయత్నం అనేది చేస్తే చక్కని సంబంధము, మంచి సంబంధము కుదరడం కోసం ఈ చెప్పినట్టు రెమెడీస్ ఏవైనా సరే మనం తెలియచేస్తుంటాము అన్నప్పుడు ఏంటంటే ఏదైనా సరే అంటే మనసులో సంకల్పం నెరవేరటానికి వివాహం అనేది జరుగుతుంది. కానీ మంచి సంబంధం అనేది తటస్థపడాలి అనుకున్నప్పుడు ఈ రెమెడీస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. చాలా మంది కూడా చెప్తూ ఉంటారు ఈ రెమెడీస్ ఆచరించిన తర్వాత సక్సెస్ అవ్వటము అనేది. అయితే వివాహం అనేది జరుగుతుంది కానీ మంచి సంబంధం రావాలి. అటువంటి సంబంధం అనేది తప్పనిసరిగా అమ్మాయికి జాతకపరంగా ఉంటుంది. అయితే చెప్పే రెమెడీస్ ఆచరించడం మంచిది. 9 మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకము అనేది గావించటం చాలా మంచిది ఒకటి. ఆ తర్వాత మరొకటి కనీసం ఏంటంటే 21 రోజులైనా సరే గణపతిని ఆరాధిస్తూ ఉండటము. అంటే 21 సార్లు ప్రదక్షిణాలు చేయటము. లేదా అమ్మాయి ఏదైనా ఉద్యోగం చేస్తుంది, సమయం సహకరించదమ్మా అనుకున్నప్పుడు కనీసం 3 సార్లైనా సరే ప్రదక్షిణాలు చేయటము చాలా మంచిది. ఆ తర్వాత ఆ గురువారం అన్నమాట పసుపు రంగు వస్త్రాలు ధరించడం కూడా చాలా మంచిది. వివాహం ఎవరికైనా సరే అంటే వధువు ఆడపిల్ల కావచ్చు, మగపిల్లడు కావచ్చు, ఎవరికైనా సరే గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు అంటే రిలేటెడ్గా పసుపు మీన్స్ పసుపుకి రిలేటెడ్గా గోల్డెన్ కలర్ కావచ్చు, వుడ్ కలర్ కావచ్చు, ఎల్లో కలర్ ఇటువంటివి ఏమైనా సరే శాండల్ కలర్ ఇవన్నీ కూడా దానికి రిలేటెడ్గా వస్తాయి. కాబట్టి అటువంటి ఆ రంగు కల వస్త్రాలు ధరించడం ఒకటి చాలా మంచిది. మరొకటి ఏంటంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి 108 సార్లు ప్రదక్షిణాలు చేయటము చాలా మంచిది. అయితే 108 ఏంటంటే ఒక్కలు కౌంటింగ్ కోసం ఒక్కలు పెట్టుకోవటం కానీ
పసుపు కొమ్ములు పెట్టుకోవటం కానీ చాలా మంచిది. ఈ విధంగా 108 సార్లు ఏదైనా సరే ఒక్కరోజు మాత్రం కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు అనేది అమ్మాయితో చేయించండి అమ్మ. తప్పనిసరిగా అతి శీఘ్రంగా చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఏంటంటే ఈరోజు మనం మంచి మాటలో భాగంగా కూడా కొన్ని తెలియజేస్తాను, అవి కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఈమె కూడా రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి మంచి మాటలో భాగంగా కూడా కొన్ని రెమెడీస్ అనేది తెలియచేయటం ఉంటుంది. అవి కూడా ఆచరిస్తూ ఉంటే మాత్రం అతి శీఘ్రంగా వివాహం జరగడం, చక్కని సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. ఓకే అండి. సీతా శర్మ గారు, మరి ఇప్పుడు మన కార్యక్రమంలో కాల్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక రెమెడీ చెప్తూ ఉంటారు. అలాగే మీరు చేయబోయే కార్యక్రమాలు అందరికీ మంచి జరిగే విధంగా ఏం చేయబోతున్నారు అన్నీ చెప్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా మంచి మాటలో భాగంగా రెమెడీస్ కూడా చెప్తూ ఉంటారు కదా, మరి ఈరోజు మంచి మాటలో భాగంగా ఏం చెప్తారు? తప్పకుండా. అంటే ఇది ఒకటి అలవాటు అయిపోయింది. కొత్తలో ఎప్పుడో వచ్చిన కొత్తలో మామూలుగా ఒక 2-3 రోజులు అలా మనం చెప్పుకోవటం జరిగింది. అది ఏమైందంటే రెగ్యులర్ అయిపోయింది అనమాట. ఈరోజు మంచి మాట ఏం చెబుతారా అని చెప్పేసి కూడా ఆఫీస్కి బయలుదేరే వాళ్ళు కూడా అట చాలామంది పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కూడా చెప్తుంటారు, అమ్మ మీరు ఏం చెప్తారో విని ఆ తర్వాత మేము మొత్తం రెడీ అయి ఉండి వెళ్ళిపోతున్నాం ఆఫీస్కి. ఈరోజు విజయమార్గం కార్యక్రమం ఉంది కదా, అందుకని హాఫ్ అన్ అవర్ లేట్గా వచ్చావా అని చెప్పడం ఆఫీసు స్టాఫ్ అంటూ ఉంటారు అని చెప్పేసి తెలియజేస్తుంటారు. అయితే ఈరోజు మనం మంచి మాటల్లో భాగంగా సాధారణంగా ఏంటంటే మనం ఎప్పుడు తెలియచేస్తూనే ఉంటాము, కానీ ఏంటంటే నవరాత్రుల సందర్భంగా కూడా కొన్ని రెమెడీస్ అనేది ఏంటంటే రేపు మంగళవారం నుంచి స్టార్ట్ అవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఖడ్గమాల చదువుతూ ఉండటం ఒకటి చాలా మంచిది. అలాగే దుర్గా చాలీసా అని చెప్పేసి ఉంటుంది, అది కూడా ప్రతిరోజు చదవటం మంచిది. దుర్గా సప్తశతి కూడా ప్రతిరోజు కనీసం ఒక్కసారైనా సరే చదవటానికి ప్రయత్నం చేయటము. ఈ విధంగా మనసులో సంకల్పం అనుకుని గనక చేస్తూ ఉంటే తప్పనిసరిగా ఈ నవరాత్రుల్లో మాత్రం చేస్తూ ఉండటం చాలా మంచిది. అలాగే అది ఇప్పుడు దుర్గా చాలీసా అని చెప్పేసి దుర్గా చాలీసా రోజు 108 సార్లు చదవటం మంచిది. లేదు 108 సార్లు చదవలేము అనుకున్నప్పుడు కనీసం ఈ 9 రోజుల్లో అయినా సరే, నవరాత్రుల్లో శరన్నవరాత్రి 9 రోజుల్లో కలిపైనా సరే 108 సార్లు చదవటము చాలా మంచిది దుర్గా చాలీసా. అలాగే ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అని చెప్పేసి చేస్తుంటాము. వాటికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి కానీ ఏదైనా సరే ఒకటి ఆచరిస్తూ ఉండటము. అలాగే ముఖ్యంగా తెలియచేసేది ఏంటంటే ఈ శరన్నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా అంటే సామూహికంగా పారాయణం చేయటం ఒకటి చాలా మంచిది. మనం ఇంట్లో సాధారణంగా ఏదో ఒకసారో 3 సార్లు, ఇప్పుడు నేను ఇంత ముందు కూడా లైవ్లో చాలాసార్లు తెలియజేయడం జరిగింది, 3 సార్లు లలిత పారాయణం చేయండి అమ్మా చాలా మంచిది 41 రోజులు అని చెప్పేసి. ఇలా రోజు 3 సార్లు చేసేవాళ్ళు కూడా అంటే సామూహికంగా గనక చేయటం చాలా మంచిది. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రోజు అని చెప్పేసి పెట్టుకొని చేయటము, ప్రసాద వితరణ చేసుకుంటూ ఉండటము చాలా మంచిది. ఏ రోజు ఏ ప్రసాదం అనేది కూడా మన అన్నిట్లలో కూడా అందచేయటం అనేది జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు మనది ఈ భక్తి మాసపత్రికలో కానీ ఇప్పుడు ఏ రోజు ఏ ప్రసాదము అందచేస్తారు అనేది ఇవన్నీ కూడా చక్కగా క్లియర్గా ఉండటం అనేది ఉంది. ఇవన్నీ ఫాలో అవుతూ కనుక చూస్తూ ఉంటే తప్పనిసరిగా ఏంటంటే అమ్మవారి అనుగ్రహం వలన మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. ఈ రోజు ఏంటంటే శని త్రయోదశి సందర్భంగా మనం చాలాసార్లు కూడా తెలియచేయడం జరిగింది. శని త్రయోదశి సందర్భంగా చేయవలసినటువంటి ఏదైనా సరే అంటే ఈరోజు ఉదయం పూట కుదరని వాళ్ళు ఎవరైనా సరే సాయంత్రం పూట అయినా సరే వెళ్ళి శివుడికి అంటే ప్రదోష కాలము అని అంటారు, అప్పుడు వెళ్ళి శివుడికి అభిషేకము అనేది చేయించటం ఒకటి చాలా మంచిది. అలాగే కొద్దిగా నువ్వులు, నల్ల నువ్వులు తీసుకొని నల్లని వస్త్రంలో, చిన్న వస్త్రంలో మూట కట్టి ప్రమిదలో ఆ మూటని అలా ఉంచి ఆ 2 ఒత్తులు పైకి వస్తాయి, దానికి వెలిగించటము అనేది చాలా మంచిది. దీపారాధనలాగా ఆ విధంగా చేయటం వల్ల శని దోషము అనేది నివారణ అవటం ఉంటుంది. అది ఏళ్ళనాటి శని కావచ్చు, అష్టమ శని వాడు కానీ, అర్ధాష్టమ శని కానీ, అలాగే శని మహర్దశ, అంతర్దశ ఇలా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే అది చిన్నది ఒక నల్లని వస్త్రంలో నల్ల నువ్వులు మూట కట్టి నువ్వుల నూనె వేసి ఆ ప్రమిదలో దీపారాధన చేయటము నవగ్రహాలలో శని ప్లానెట్ దగ్గర. ఎందుకంటే చాలామంది భయపడతారు కానీ శనిదేవుడు చాలా మంచివాడు. మనం చక్కగా ఆరాధిస్తూ ఉంటే, మనస్ఫూర్తిగా ఆరాధిస్తూ ఉంటే మనకంత మంచి కూడా చేస్తాడు, మంచి కూడా తట్టుకోలేనంత మంచి కూడా చేస్తాడు. చాలా మంది భయపడుతూ ఉంటారు, శని గ్రహ పీడనేమో ఇది బాధ, కానీ కాదు, శనిదేవుడు చాలా మంచివాడు. మనం కనుక మనస్ఫూర్తిగా చేయటము, ఎందుకంటే స్వానుభవంగానే ఇది తెలియచేసేది. నేను ఎప్పుడు కూడా ఇంతకుముందు నాకు అట్లా అలవాటు ఉండేది, వెళ్ళటం వెలిగించి రావటము పద్ధతిగా చేసుకోవటము. ఇది మాత్రం అంటే ప్రాక్టికల్గా చేసి చాలామందితో కూడా చేయించి
వాళ్ళు తెలియజేసిందే చెప్పడం. ఇక్కడ మంచి మాటల భాగంగా ఏదైనా సరే ఇక్కడ కూర్చొని చెప్తున్నాను అని అంటే ప్రాక్టికల్గా చాలామంది చేసి వచ్చిన తర్వాత తెలియజేసినవి ఇక్కడ తెలియచేయటము, ఇంత అథారిటీగా చెప్తున్నాను అని అంటే చాలామంది కూడా స్వానుభవాలు తెలియజేస్తూ ఉంటారు. అమ్మ మీరు చెప్పిన తర్వాత ఇచ్చేసానమ్మా, నాకు చాలా బాగుంది అని. కనీసం ఏంటంటే ఈరోజు మొదలుపెట్టి 8 శనివారాలు ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి, చాలా మంచిది. ఈరోజు శని త్రయోదశి, ఈరోజు ప్రమిద అది వెలిగించి నవగ్రహాల్లో శనిగ్రహం దగ్గర పెట్టి మామూలుగా నువ్వుల నూనె తీసుకుని వెళ్ళి శనిదేవునికి అభిషేకం అనేది చేసి ఈరోజు మొదలుపెట్టి 8 శనివారాలు ఆపకుండా చేయటం ఒకటి చాలా మంచిది. మరొకటి ఏంటంటే గళ్ళు ఉప్పు, మామూలుగా గళ్ళ ఉప్పు అంటారు, రాతి ఉప్పు అని చెప్పి ఉంటుంది. ఆ ఉప్పు అనేది కొద్దిగా తీసుకొని వెళ్ళి నీటి దగ్గరికి తీసుకొని వెళ్ళి కొంచెం 8 దోసెళ్ళ ఉప్పుని నీటిలో కలపటము, నిమజ్జనం చేయటం, కలపటం కూడా చాలా మంచిది. ఇంతకుముందు ఏమేదంటే బొగ్గులు కానీ అవి నేను చాలా వరకు తెలియచేయటం అనేది ఉంది. పారే నీటిలో మీరు ప్రవహించేటువంటి నీరులో అంటే ఫ్లోయింగ్ వాటర్ ఉన్న దాంట్లో నిమజ్జనం ఇలా కలపండి అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. 8 దోసెళ్ళ బొగ్గులు కూడా కట్టె బొగ్గులు అని ఉంటాయి, వాటిని కూడా 8 దోసెళ్ళు పారే నీటిలో మనం కలపటం అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఉప్పు ఇప్పుడు అదొక రెమెడీ, అది ఆచరించడం మంచిది. మరొకటి ఏంటంటే ఉప్పు విషయానికి వచ్చేసరికి అది కరిగిపోతుంది కాబట్టి అది ప్రవహిస్తున్న నీరు అనే కాదు, ఏదైనా సరే ఒక నీటిలో ఒక చెరువు కావచ్చు ఏదైనా సరే వాటి నీటిలో 8 దోసెళ్ళ గళ్ళ ఉప్పు అనేది ఈరోజు అందులో కలపటం ఒకటి చాలా మంచిది. అంత త్వరగా శని దోషము అనేది కూడా నివారణ అవటము అనేది ఉంటుంది. అలాగే నువ్వులు, బెల్లం 8 ఉండలు తీసుకొని గోమాతకి ఆహారంగా పెట్టడం ఒకటి చాలా మంచిది. ఈరోజు 8 అన్నమాట, అది క్వాంటిటీ అనేది 8 తీసుకోవటము, అంటే 8 ఉండలు అనేది నువ్వుండలు అనేది నల్ల నువ్వులు బెల్లము కలిపినటువంటిది. ఎందుకనంటే ఎవరికైనా పంచి పెడదాము వాళ్ళకనంటే అది చాలా తప్పు కూడా. ఈరోజు శని త్రయోదశి రోజు వాళ్ళకి తెలియదు ఇలా పెడదాంలే అంటే అది తీసుకున్న వాళ్ళకంటే పెట్టినటువంటి వాడికి మహాపాపం. అది తీసుకునే వాళ్ళు అఫ్ కోర్స్ తెలియక తీసుకోవచ్చు ఎవరైనా, కానీ తెలిసి తప్పు చేయకూడదు. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చామంటే తన అథారిటీగా ఏంటంటే వాళ్ళకి తెలుసు దోష నివారణ ఏం చేసుకోవాలి అనేది అది చేసుకొని స్వీకరిస్తారు కాబట్టి తప్పు లేదు. వాళ్ళకి ఏంటంటే అన్ని తెలుసు, ఇది స్వీకరించారు కాబట్టి అది ఎటువంటి తప్పు కాదు. కానీ ఏంటంటే ప్రసాదం రూపంగా వాళ్ళు ఎవరికి తెలియదులే గ్రహించలే అని చెప్పేసి కనుక చేస్తే అది చాలా తప్పు. కాబట్టి ఆ విధంగా మాత్రం ఎప్పుడు కూడా తెలియక గనక అంటే వాంటెడ్లీ చేయడం చాలా తప్పు, తెలిసి చేయడం తెలియక ఎవరు కూడా అంటే ఈ మధ్య వినే చేస్తున్నారు ఎవరైనా సరే. గోమాతకు ఆహారంగా పెట్టడం ఒకటి చాలా మంచిది. మరొకటి ఏంటంటే వివాహ విషయంలో అంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇప్పుడు రెమెడీస్ అనేది ఆచరిస్తుండడం, నా దగ్గరికి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు కూడా ఎక్కువ మంది కలుస్తూ ఉంటారు, వస్తుంటారు. అయితే ఈ మధ్య పాపం ఈ 2 క్లయింట్స్ అనమాట, 2 వచ్చి అంటే ఇది పర్వాలేదమ్మా మీరు చెప్పండి అనబట్టి చెప్పడం. ఇప్పుడు డైవర్స్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి. సో ఇంతకుముందు మనం చూసుకుంటే 15-20 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఇలాంటివి కేసెస్ ఎప్పుడు కూడా లేవు. ఏ కష్టం కానీ సుఖం కానీ ఏదైనా సరే 4 గోడల మధ్య మాత్రమే ఉండేది తప్పించి బయటికి రావటము అనేది ఎప్పుడు జరగలేదు. కానీ ఏంటంటే ఈ మధ్య అంటే చిన్న చిన్న రీజన్స్ దానికి కొంచెం ఏంటంటే జాతకులు మన దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఏమవుతుందంటే మనం పర్సనల్గా కొంచెం ఏదైనా సరే మ్యాక్సిమం కౌన్సిలింగ్ ఇవ్వటానికే ప్రయత్నం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది కూడా అదొకటి చెప్తూ ఉంటారు. అయితే కొంచెం మనం చెప్పినటువంటి ఈ రెమెడీస్ని ఆచరిస్తూ ఉండటం ఒకటి చాలా మంచిది. ఖడ్గమాల చదువుతూ ఉండటము చేయటము, మరిన్ని విశేషాలు వచ్చే శనివారం తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు కొన్ని మంచి మాటల భాగంగా ఇంకా తెలియజేద్దాం అనుకున్నాం కానీ సమయం సహకరించట్లేదు కాబట్టి నెక్స్ట్ వీక్ ఎక్కువ ఇన్ఫర్మేషన్స్ అనేది తెలియజేయడం ఉంటుంది. 19వ తారీఖు సోమవారం రోజున సరస్వతి అమ్మవారి మంత్రోపదేశము అనేది ఉచితంగానే అందచేయటము అనేది జరుగుతుంది చిక్కడపల్లి, హైదరాబాద్లో. ఈ రోజు కార్యక్రమం ఎంతో మంది ప్రేక్షకులతో మాట్లాడారు, ఎన్నో చక్కటి రెమెడీస్ గురించి చెప్పారు, అలాగే శ్రీయంత్రం సర్వసిద్ధిమాల గురించి మంత్రోపదేశం గురించి కూడా చాలా చక్కటి వివరాలు తెలియజేశారని చాలా సంతోషం. ధన్యవాదాలు. సీతా శర్మ గారు నేరుగా సంప్రదించేందుకు స్క్రీన్ మీద డిస్ప్లే ఉన్న ఆఫీస్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి కూడా సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. చిక్కడపల్లి, హైదరాబాద్లో వారి ఆఫీస్ ఉంది, నేరుగా సంప్రదించవచ్చు. శ్రీయంత్రం సర్వసిద్ధిమాల కోసం కూడా సంప్రదించండి. మంత్రోపదేశం చేస్తున్నారు, ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోండి. యూట్యూబ్ సెర్చ్లో విజయ మార్గం టైప్ చేసి ఈ కార్యక్రమం వీక్షించవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijaymargam.com. ఇది నాటి విజయ మార్గం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. విజయ మార్గం శ్రీమతి జి సీతా శర్మ జ్యోతిష వాస్తు హస్తరేఖ సంఖ్యా శాస్త్రజ్ఞురాలు. డోర్ నంబర్ 1-190/3 చిక్కడపల్లి, హైదరాబాద్ 5000. ఫోన్ నంబర్ 9347998039 04027